హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బ్యాచిలర్స్ కోసమని అన్నం ఎలా వండుకోవాలని చాలా మందికి తెలీదు. నీళ్లు ఎన్ని వేయాలి ఏందనేది. ఇప్పుడు గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాసు నీళ్లు వేసి వెసరు పెట్టేస్తే ఇంకా అన్నం అదే ఉడికిపోయిద్ది. ఇంకా అన్నం వంచే పని గూడా లేదు. సింపుల్‌గా, ఈజీగా ఉండిద్ది ఈ విధంగా చేసుకుంటే. ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు బియ్యం వేస్తున్నాను. ఈ 2 గ్లాసుల బియ్యం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. 2 సార్లు ఇలా నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగాలి బియ్యం ముందుగా. బియ్యం అయితే కడిగేసానండి 2 సార్లు. ఇప్పుడు నీళ్లు కొలతేసుకొని వేసుకుందాం. ఈ గ్లాస్‌తో బియ్యం వేశాను కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు. ఈ విధంగా సరిపోతాయి. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. 1/2 కేజీ బియ్యానికి 1.5 టేబుల్ స్పూన్ కల్లుప్పు సరిపోయిద్ది. ఈ విధంగా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. అన్నం అయితే ఉడికిందండి. ఇంకొంచెం నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు ఇంకే ముందు ఆ గిన్నె పక్కన పెట్టేసి ఒక స్టవ్ మీద ఒక ఇనుపది పెనం లాంటిది గనక పెట్టుకొని దాని మీద ఈ గిన్నె పెట్టేస్తే మీకు డైరెక్ట్గా మంట మీద కాకుండా ఈ విధంగా చేసినప్పటికీ అన్నం స్మూత్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. డైరెక్ట్గా మంట మీద పెట్టేస్తే మాడ అనేది వచ్చిద్ది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా చేయాలి. అంతేనండి, అన్నం అయితే ఉడికిపోయింది సింపుల్గా. ఈ కొలతల ప్రకారం కనుక చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్యాచిలర్కి అయితే చాలా ఉపయోగపడిద్దండి ఈ ప్రాసెస్. ఈ విధంగా చేసుకోండి. అన్నము ఎలా వండాలి అని తెలియని వాళ్ళకైతే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.